దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 27వ తేదీన సోమవారంన రాత్రి 8 గంటల తర్వాత మీనరాశి వారికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా తప్పకుండా ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో, అలాగే వారి యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. ఈ రాశి వారికి జనవరి 27వ తేదీన ఈ రోజైతే ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక మామూలుగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఊహించని విధంగా ఫలితాలు కొంతమందికి ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా అలాంటి కొంతమంది ఈ రాశి వారి జాతకులకు మాత్రమే, అంటే ఆర్థిక పరిస్థితి అంటే చేతిలో డబ్బు అనేది కొద్దిగా ఉండకపోవడం అనేది వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది. అలానే రుణాలు తీరిపోయి ఏవైతే అప్పులు ఉన్నాయో, పూర్వం మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఎన్నో రకాల సమస్యల్లో పడినప్పటికీ కూడా ఈ సమయంలో మీరు అప్పులు తీర్చేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలోచనలు, విధి విధానం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అప్పులు అనేవి తీరే యోగం అనేది ఈ సమయంలో మీకు బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఆలోచించేటటువంటి విధి విధానాలు ఎంతో ఖచ్చితంగా ఉంటాయి. అనుకున్నటువంటి పనులను పొందటానికి అవి అనుకూలంగా మీకు సహాయం చేసి పెడతాయి. అలాగే మీరు కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఒక గొప్ప స్థాయికి వెళ్లాలని ఏదైతే అనుకుంటున్నారో అందులో తప్పకుండా విజయాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని కార్యక్రమాలు అనేవి స్వయంగా పూర్తి చేస్తారు. మీ యొక్క సొంత ఆలోచనలు, విధి విధానంతో మీరు పూర్తి చేస్తూ ఉంటారు. ఎవరి సహాయాన్ని కూడా తీసుకోకుండా, ఎవరి సహాయం పైన కూడా ఆధారపడకుండా మీరు సొంత ఆలోచనలతో, సొంత అంటే కొన్ని కార్యక్రమాలు స్వయంగా మీరే పూర్తి చేస్తారు. అలానే ప్రముఖులతో ఈ సమయం పరిచయాలు కూడా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. గత సంఘటనలు కూడా గుర్తుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసేటటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు, లేదా మీకు సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం కావచ్చు, దాన్ని తలుచుకుంటూ ఉంటారు. గత విషయంలో అనేవి మీకు గుర్తుకు వచ్చే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫలితాలు కూడా మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అంటే విద్యార్థులకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంతకుముందు ఏదైతే పోటీ పరీక్షలు కానీ, ఇతర ఏదైతే పరీక్షల్లో పాల్గొనడం కానీ, అంటే ఏదైనా పరీక్ష రాసి ఉంటే దానికి సంబంధించి శుభవార్త అయితే మీరు పొందుకుంటారు. దీనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా వస్తుంది. మీకు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అని కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క జాతక రీత్యా అదేవిధంగా వ్యాపారాలు, అలాగే ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడతాయి విధంగా కనిపిస్తుంది. అలాగే వ్యాపారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గతంలో ఈ రాశి వారి యొక్క వ్యాపారాలు అధికంగా ఉంటే బాగానే ఉంటాయని, పర్వాలేదు అనుకునేటటువంటి ఫలితాలు కూడా అంతకు మించి అన్నట్టు ఊహించని విధంగా ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి గతంలో వ్యాపారాలు సాధారణంగా సామాన్యంగా నడిచాయి. అలాగే వారు అంతకు మించినటువంటి ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. అలానే వ్యాపారంలో ఊహించని ఫలితాలను అయితే ఉంటాయి. అలాగే వీరికి మంచి చెడు అనేది మిశ్రమంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని మంచి కార్యక్రమాలు, అలాగే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా వీరికి జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని భారం అనేది కొంత తగ్గుతుంది, ఊరట కలుగుతుంది. అంతేకాదు ఇంతకుముందు పని ఒత్తిడిలో చాలా ఒత్తిడికి గురయ్యారు. పని భారం అధికంగా ఉండేది, అది కొద్దిగా ఈ సమయంలో తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు. మీకు కొద్దిగా ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే ఊరటని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క రంగాలలో శుభవార్త అనేది అందుతుంది. రాజకీయవేత్తలకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, వారి యొక్క రంగాల నుండి మంచి శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే కనిపిస్తుంది. చూశారు కదండి, మీనరాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. ఇదే విధంగా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.